రెండోసారి అధికార పగ్గాలు చేపట్టడమే లక్ష్యంగా వైసీపీ అడుగులేస్తోంది. ఇప్పటికే 6 జాబితాలను విడుదల చేసిన హైకమాండ్ 2 మార్పులతో 7వ జాబితా విడుదల చేసింది. ఇప్పటివరకు 80కి పైగా స్థానాల్లో అభ్యర్థుల మార్పులు చేర్పులు పూర్తయ్యాయి. వైనాట్ 175 అంటున్న అధికార వైసీపీ వరుసగా అభ్యర్థుల్ని ఖరారు చేస్తూ ముందుకెళుతోంది. ఇదివరకే సమన్వయకర్తల 6 జాబితాలు విడుదల చేసింది. దాదాపు 2 వారాల తర్వాత వైసీపీ 7వ జాబితా విడుదలైంది. కేవలం 2 నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించారు పార్టీ అధినేత వైఎస్ జగన్. ప్రకాశం జిల్లాలో పర్చూరు, కందుకూరు నియోజకవర్గాలకు కొత్త ఇన్ఛార్జీలను ప్రకటించారు. జగన్ ఆదేశాల మేరకు పర్చూరుకు ఎడం బాలాజీ, కందుకూరుకు కటారి అరవిందా యాదవ్లను పార్టీ సమన్వయకర్తలుగా నియామకం జరిగింది. పర్చూరు నుంచి పోటీ చేయడానికి ఆమంచి కృష్ణమోహన్ ఆసక్తి చూపకపోవడంతో ఎడం బాలాజీకి పర్చూరు బాధ్యతలను అప్పగించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో వైసీపీ 8 స్థానాల్లో విజయం సాధించింది. ఈసారి ఆ సంఖ్యను పెంచి జిల్లాను క్లీన్ స్వీప్ చేయాలన్న యోచనలో మంత్రాంగం నడుపుతున్న వైసీపీ అధిష్టానం 12 స్థానాలకు గాను ఇప్పటికే 10 స్థానాల్లో మార్పులు చేసింది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీల్లో కొందరిని పక్కన పెట్టిన వైసీపీ అధిష్టానం మరికొందరికి స్థానచలనం చేసింది. దీంతో ఉమ్మడి జిల్లాలో మొత్తం 10 స్థానాల్లో ఆయా నియోజకవర్గాలకు సంబంధించి కొత్త అభ్యర్థులు బరిలో నిలవనున్నారు. పర్చూరు వైసీపీ ఇన్ఛార్జ్ ఆమంతి కృష్ణమోహన్ను మార్చిన వైసీపీ అధిష్టానం ఎడం బాలాజీకి బాధ్యతలు అప్పగించింది. కందుకూరు సిట్టింగ్ ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డిని మార్చి నెల్లూరు జిల్లాకు చెందిన కటారి అరవిందా యాదవ్కు బీసీ మహిళల కోటాలో అవకాశం కల్పించింది. జిల్లా సామాజిక వర్గాల సమీకరణాల్లో భాగంగా కందుకూరు సీటును యాదవ సామాజిక వర్గానికి కేటాయించాలని ఆ పార్టీ అధిష్టానం నిర్ణయించింది. దీనికి బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళ కూడా కావడంతో అరవిందా యాదవ్కు అవకాశం కల్పించింది. ఇన్ఛార్జీల తొలి జాబితాలో 11 అసెంబ్లీ స్థానాలకు కొత్త ఇన్ఛార్జీలను జగన్ నియమించారు. రెండో జాబితాలో మరో 27 స్థానాలకు, మూడో జాబితాలో 21 స్థానాలకు, 4వ లిస్టులో 8 స్థానాలకు ఇన్ఛార్జీలను ప్రకటించారు. ఇటీవల విడుదల చేసిన 5వ జాబితాలో 7 స్థానాలకు కొత్త ఇన్ఛార్జీలను నియమించారు. 6వ జాబితాలో 4 పార్లమెంట్, 6 అసెంబ్లీ స్థానాలకు ఇన్ఛార్జీలను ప్రకటిస్తూ వైసీపీ జాబితా విడుదల చేసింది. తాజాగా 7వ జాబితాలో 2 అసెంబ్లీ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను ప్రకటించారు.